దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు బుధవారము వేకువజాము ప్రార్థనలో మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి సిద్ధపడిన సంఘ సభ్యులకు ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు, శుభములు తెలియజేస్తున్నాం. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకువజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరచండి. మాలే నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చినా చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చినా చాలునా? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మరణపత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో. మరణపత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్య, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్య. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పత్రను చేబూని నిత్యము నిను వెంబడించెదను. రక్షణ పత్రను చేబూని నిత్యము నిను వెంబడించెదను. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, వేడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా,
రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును. కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఐఆర్జీఎం చర్చ్ వారు నిర్వహిస్తున్న వేకువజాం ప్రార్థనలో బుధవారం వేకువజాం ప్రార్థనలో పాల్పంచుకుంటున్న సంఘ సభ్యులందరికీ మరియు విశ్వాసులందరికీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తూ ప్రార్థనలు ఎక్కివేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువు నామమున వందనములు శుభములు తెలియజేస్తున్నాను. దావీదు మహారాజు అంటాడు, దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. 63వ కీర్తన 1వ వచనంలో అంటాడు. నిజంగా మరి వేకువజాము ప్రార్థన ఎంతో శక్తిని, బలమును, ఆత్మీయమైన స్థితిలో ఎదుగుదలను మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ ప్రార్థనలో నాతో కూడా కలిసి మీరు పాల్పంచుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరి ప్రార్థన చేసుకుందామా? మొదటిగా స్తుతి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 తండ్రి, సర్వశక్తి కలిగిన దేవుడా, గొప్ప దేవుడా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవాధిపతి, మృత్యుంజయుడా, సర్వశక్తిమంతుడా, సర్వలోక న్యాయాధిపతి, నీకే వందనాలు. స్తోత్రం స్తోత్రం. మొదటిగా సృష్టినంతటిని సృజించిన సర్వశక్తి గల దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. అయా నీ పోలికను అనుగ్రహించి మమ్మల్ని భూమి మీద జన్మింపచేసిన దేవా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. సర్వ సృష్టిని పాలించడానికి మాకు ఆశీర్వాదించిన దేవుడా, నీకే స్తోత్రం 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 తండ్రి. అయా సృష్టి అంతటి మీద అధికారమును మాకు అనుగ్రహించిన దేవా, నీకే స్తోత్రం 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 తండ్రి. అయా సృష్టిని మేము ఏలుకోవడానికి అనుగ్రహించావే తప్ప మేము ఆరాధించడానికి కాదు. ఎందుకనగా నీవు సృష్టికర్తవు తండ్రి. స్తోత్రం 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 తండ్రి. పైన ఆకాశమునందేమి, కింద భూమి అందేమి, భూమి కింద నీళ్ల యందేమి నీవు తప్ప మాకు వేరొక దైవము లేదు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. నీవే మా దేవుడవు, సర్వశక్తిమంతుడవు, నువ్వు జీవాధిపతివి, నువ్వు గొప్ప దేవుడవు, గొప్ప కార్యములు చేయగల సమర్థుడవు తండ్రి. నీకే స్తోత్రం 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 తండ్రి. అయా మమ్మల్ని ఏలుచున్న దేవుడా స్తోత్రం, మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడా స్తోత్రం, మమ్మల్ని కునుకైనా వేయకుండా కంటికి రెప్పవలే కాచుచున్న దేవుడా, ఇశ్రాయేలుల యొక్క స్తుతుల మీద ఆసీనుడైన ప్రభువా, నీకే స్తోత్రం 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 తండ్రి. అల్ఫా ఒమేఘయు నీవేనాయనా, ఆదియు అంతము నీవై ఉన్నావు తండ్రి. స్తోత్రం 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 తండ్రి. అయా నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి, కాపాడుచున్న దేవుడు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. పరలోకమును విడిచి మా కొరకు అయా భూమి మీదకు అయా ఒక మనిషిని, అయా ఎన్నిక లేనటువంటి నన్ను రక్షించడానికి భూమి మీదకు దిగి వచ్చిన దైవ కుమారుడా స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, నీ గొప్ప కార్యములను బట్టి నీకు వందనాలు. నువ్వు చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా మమ్మల్ని ఆశీర్వదించుతున్న దేవుడా స్తోత్రము, ఆశీర్వదించబోతున్న దేవుడా స్తోత్రము, ఆశీర్వదించిన దేవుడా స్తోత్రం 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 తండ్రి. కరుణామయుడా, దయామయుడా, ప్రేమామయుడా స్తోత్రం 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 తండ్రి.
ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో స్తుతి దీపం వేస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క స్తుతుల మీద ఆసీనుడు కమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఇశ్రాయేలును కాపాడు దేవుడా, కునుకైనా వేయకుండా కంటి రెప్పవలే కాపాడి సంరక్షించు దేవుడా, నీకే వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడా, నీకే వందనాలు. మరి తిరిగి లేపబడిన మృత్యుంజయుడా, నీకే వందనాలు. స్తోత్రంలో స్తోత్రం 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 తండ్రి. సర్వశక్తిమంతుడా స్తోత్రం, జీవాధిపతి స్తోత్రం, ప్రేమామయుడా స్తోత్రం, కరుణామయుడా స్తోత్రం 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 స్తోత్రం. అయా, కునుకైనా వేయకుండా కాపాడు దేవుడా, స్తోత్రం 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 తండ్రి. అయా, మమ్మల్ని ఈ స్థితిలో ఉంచిన దేవుడా స్తోత్రం. అయా, నన్ను, నా కుటుంబాన్ని, నా ఆత్మీయ బిడ్డలను మీరు ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు. స్తోత్రం స్తోత్రం తండ్రి. మా సంఘాన్ని మీరు దీవిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం స్తోత్రం. నా సంఘ సభ్యులను ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా కొరకు అయా నీ ప్రాణమును పెట్టి మా పాపము నుంచి విడిపించి ఆయా రక్షణానందము కలుగజేసిన దేవా, నీకే స్తోత్రం. ఏమిచ్చి నీ రుణము తీర్చగలము తండ్రి. ఏమీ లేని వారము, ఏమీ ఇవ్వలేని వారం అయినను అయ్యా, నీ కృపను బట్టి అయా మా రక్షణ పాత్రను చేత పట్టుకుని నీ పాద సన్నిధిలో స్తుతి ధూపం వేయుట తప్ప మాకు ఏమీ తెలియదు, ఏమీ చేయలేని వారు. అలాంటి నాయన మేము ప్రార్థిస్తున్నాము, మీ నామమున ప్రార్థిస్తున్నాము. అయ్యా, రాత్రంతా చక్కని నిద్రను మాకు దయచేసాం నాయన. మరి ఎటువంటి కీడు, ఎటువంటి ప్రమాదము జరగకుండగా మరి మమ్మల్ని కాచి కాపాడాం, రక్షించాం. మేము ఈరోజు వేకున లేచి ఉదయమని నిన్ను స్తుతిస్తున్నామంటే కేవలం నీ కృప, నీవు చూపించిన కనికిరం. ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో మరి నిన్నటి దినాన్న మేము చేసిన అపరాధములు ఏమన్నా ఉంటే క్షమించమని అడుగుతున్నాం. చూపుల ద్వారా చేసిన అపరాధమును క్షమించండి, క్రియల ద్వారా చేసిన అపరాధమును క్షమించండి, మరి తలంపుల ద్వారా చేసిన అపరాధమును క్షమించండి, మరి ఇతరితర ఆలోచనల ద్వారా చేసిన అపరాధములుంటే క్షమించండి. అయ్యా, నీవు ఇచ్చిన ఆజ్ఞల మేరకు నడవకుండగా మరి ఎటువంటి తప్పు చేసినా అది మనసు ద్వారా కానీ, శరీరము ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ మేము తప్పులు చేసుంటే మన్నించమని ప్రార్థన చేస్తున్నాను. మన్నించండి, నీ కృప అనుగ్రహించండి. ప్రభువా, నీకే వందనాలు. నువ్వు క్షమించే దేవుడు. నీ వద్దనే క్షమాపణ కలదు నాయన. నీ వద్దనే మా పాపమునకు విమోచన కలదు నాయన. అందుకే నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాం, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. ప్రభువా, ఇదిగోనైనా నా సంఘ బిడ్డలు మరియు అనేక మంది మరి యూట్యూబ్ ద్వారా చూస్తున్న నీ బిడ్డలు ఈ ఉదయకాల సమయపు ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారు. మొట్టమొదటిగా మేము మందిర స్థలము గురించి, నిర్మాణం గురించి ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, అయా యొక్క శతాధిపతిని పంపించి అయా మాకున్న విశ్వాసం బట్టి మేము ప్రార్థిస్తున్నాము. ఒక శతాధిపతిని పంపించి మీరే మందిర స్థలమును మాకు అనుగ్రహించి అక్కడ నిర్మాణం జరిగించి చక్కని మందిరము స్థాపించబడడానికి, మనసారా నిన్ను ఆరాధించడానికి, ఒక మందిరం కట్టడానికి దేవా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమమయుడా, నీకే వందనాలు. మమ్మల్ని చూచుచున్న దేవుడా, నీకే వందనాలు. కృప సత్య సంపూర్ణుడా, నీకే స్తోత్రం. జీవాధిపతి, నీకే స్తోత్రం 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 తండ్రి. అయా, నువ్వు తప్పక దయచే దేవుడు తండ్రి. అసాధ్యమును సాధ్యము చేయగల దేవుడు. ఈ భూమి ఎవరిదనైనా ఇది నీ పాదపీఠం. ఇక్కడ నిన్ను ఆరాధించడానికి చిన్నిపాటి స్థలాన్ని మేము అడుగుచున్నాం. ఈ భూమంతా నీది నాయన. సర్వలోక న్యాయాధిపతివి, సైన్యములకు అధిపతి అగు యెహోవా అని నీకు పేరు. అయ్యా, సమస్తము నీదైనప్పుడు నిన్ను ఆరాధించడానికి మాకు స్థలాన్ని మేము అడుగుచున్నాం. మేమందరము సమాజముగా కూడి నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి, నిన్ను స్తుతించడానికి అయ్యా మేము ఒక స్థలాన్ని అడుగుచున్నాం. అయా, శతాధిపతిని పంపించండి. మేము బెదవారం కావచ్చు, కానీ నీవు ఎన్నుకున్న నీ బిడ్డలు అనేక మంది ఆశీర్వదించబడిన బిడ్డలు ఉన్నారు నాయన. అలాంటి వారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరినో ఒకరిని పంపించండి
అయా నీ కృప అనుగ్రహించండి. అలనాడు యూదులకు ఒక శతాధిపతి ఒక మందిరాన్ని కట్టించినట్టుగా మాకు స్థలము కొని మందిరాన్ని కట్టించడానికి దేవా ఒక వ్యక్తిని మీరు ఏర్పరచుకోమని ప్రార్థన చేస్తున్నాను. నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అది ఎంత ఖరీదైన అయా మీరు మాకు చూపించిన ఆ ప్రదేశంలో మీ మహిమను జరిగించి మీరే మహిమ ఘనత మహాప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు ప్రభా, ఇదిగోనైనా మరి ఈ వేకుజామున లేచి ప్రార్థన చేస్తున్న అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. ఒకవేళ మా యూట్యూబ్ ఛానల్లో చూడట్లేదేమో కానీ చాలామంది సేవకులు నడిపిస్తున్న ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించండి. ప్రతి సంఘ పరిచర్యను మీరు ఆశీర్వదించండి, దీవించండి. సేవకులను దీవించండి, విస్తరింపచేయండి. అదేవిధంగా వారి పరిచర్యలను అభివృద్ధిలోనికి తీసుకురండి. సేవకులకు వారి యొక్క కుటుంబములకు మంచి ఆరోగ్యమును, శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని అనుగ్రహించండి. మరి సేవకులు వారు పరిచర్య చేస్తుండగా సాతాను ఎన్నో ఆటంకములు, ఇరుకులు, ఇబ్బందులు కలుగ చేస్తూ ఉన్న వారు నీవు ఉన్నావన్న ఒక్క ధైర్యంతో ముందుకు సాగిపోతారు. కనుక ప్రభువా నీ కృప అనుగ్రహించి నీ బిడ్డలను ముందుకు తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను. శక్తిని, బలాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వారి బిడ్డలను మీరు దీవించండి. నీతిమంతుల కుమారులు బిచ్చమెత్తుకునుట నేను చూడలేదని దావీదు మహారాజు అన్నట్టుగా ప్రభా నీతిమంతులైన నీ సేవకులు బిడ్డలను మీరు దీవించండి. వారు చేస్తున్న పనుల విజయాన్ని దయచేయండి. కీడు నుండి తప్పించి మేలుతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతోమంది సేవకులు మరి అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారి కుటుంబీకులు, పాస్టర్ బిడ్డలు ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు. అలాంటి వారిని మీరు ముట్టి నీ గాయపడిన హస్తంతో వారిని తాకమని సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా మరి వారికి ఉన్న ఆర్థిక సమస్యలు ప్రభా, వారి పిల్లలు స్కూల్ విషయాల్లో, కాలేజీ విషయాల్లో ఫీజులు కట్టడానికి లేక ఎంతోమంది బాధపడుతున్నారు. కొంతమంది అయితే మరి ఇదిగోనైనా మరి చర్చల నిమిత్తం లోన్లు కూడా తీసుకుని అయ్యా ప్రభు మరి వారు రెంటల్కు ఆ యొక్క ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్నారు. అలాంటి వారికి మీరే ఒక అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించమని ప్రతి సేవకుడిని నువ్వే పిలుచుకున్నావు కనుక చిన్ని సంఘం మొదలుకొని అతి పెద్ద సంఘం కలిగిన ప్రతి సేవకులను మీరు దీవించి ఆశీర్వదించమని, వారి యొక్క పరిచర్యను వృద్ధి చేయమని, దేశ విదేశాల్లో జరిగించబడుతున్న ప్రతి ప్రార్థనా కూడికల్లో మీరు ఉండమని, ఈరోజు మరి ప్రతి సంఘాన్ని వారి కాపరులను దీవించి ఆశీర్వదించమని, సంఘ సభ్యులను దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా నన్ను ప్రభా, నా భార్యను, నా బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా వారు మంచి ఆరోగ్యంతో నాయన ఉండులాగా మేము అందరము సంతోషముతో, సమాధానంతో నీ పాద సన్నిధిలో నమ్మకస్తులుగా పనిచేయలాగా కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా ప్రభా ఇదిగో నా ఆత్మీయ బిడ్డల గురించి ఒక్కొక్కరి గురించి నాయనా నేను ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే కుటుంబముల వారిగా అయా దేవాని మందిరానికి వస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యజమానులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని పోషకులుగా మార్చండి, ఆశీర్వదించండి. దేవా నీకే వందనాలు. వారి యొక్క గృహాలకు మీరు అధిపతులుగా ఉండమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మరి అలనాడు అబ్రహామును దేవను పిలిచినప్పుడు ఆ దేశానికి పోయినప్పుడు ఆయన ఒక గుడారం వేసుకున్నాడు ఆయన. అయ్యా మరి ఈరోజు చాలామంది తమ యొక్క గ్రామాల నుంచి, ప్రాంతాల నుండి మరి సిటీకి వచ్చారు. కానీ వారు మరి ప్రభా వారి గృహాలు లేని వారిగా, గుడారాలు లేని వారిగా ఉన్నారు నాయన. ఎన్నో దినాల నుంచి వారు కష్టపడుతున్నారు కానీ ఒక గృహాన్ని కొనుక్కోలేకపోయారు. అయ్యా నా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించి వారికి మంచి గృహాలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ఎవరి స్తోమత కొలది ప్రభు వారికి మంచి గృహాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు ప్రభా నువ్వు గొప్ప దేవుడు తండ్రి. మరి నువ్వు చక్కని కార్యాలు చేయగల దేవుడు తండ్రి. మరి ఎవరికైతే మరి వెహికల్స్ లేవో వారి ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం దేవుని మందిరానికి రావడానికి మరి వాహనాలు లేవో వాహనాల కోసం ప్రార్థన చేస్తున్నారు. అలాంటి వారికి మీరు వాహనాలను
అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. అంతేకాదు నీ మందిర ఆవరణలో గడుపుతున్న నీ బిడ్డలు ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగులాగున కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మొదట నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతుకు వారిగా నీవు మాకు నీ బిడ్డలందరికీ బోధించు. న్యాయమును, ధర్మమును మేము అనుసరించులాగున నాయన మాకు అట్టి మనసును కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. నేను ఆరాధించేవారు ఆయా పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ ఆరాధించాలి కనుక అట్టి కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబంలో దేవా నిన్నే మొట్టమొదటి స్థానంగా పెట్టుకుని ముందుకు సాగిపోయే కృపము అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. గృహములో శాంతి సమాధానము లేని వారికి సమాధానమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. భర్త వల్ల భార్యకు, భార్య వలన భర్తకు, మరి భార్య భర్తల వలన బిడ్డలకు సమాధానం లేదేమో, బిడ్డల వల్ల భార్య భర్తలకు సమాధానం లేదేమో ప్రభా, నేను ప్రార్థన చేస్తున్నాను. సమాధానకర్త నీవు వారికి సమాధాన అధిపతిగా ఉండి వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. వారిని వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాన్ని నెమ్మదిని నింపండి. అదేవిధంగా మరి ఎవరి కుటుంబంలో అయితే బిడ్డలు చదువుకొనుచున్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. మరి ఉదయకాల సమయంలో మరి ఎల్కేజీ మొదలుకొని పిహెచ్డి వరకు మరి ఎవరైతే చదువుల నిమిత్తం ప్రయాణాలు చేస్తున్నారో వారి వెహికల్ చుట్టూ నీ దూతని కావలించండి. క్షేమంగా వెళ్ళి క్షేమంగా మళ్ళా గృహాలకు తిరిగి రావడానికి నీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, నీ బిడ్డల పడుతున్న శ్రమ, వారు పడుతున్న కష్టాన్ని బట్టి, వారి బిడ్డలను పోషించుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు కనుక అయా వారిని ఇంకనూ ఆయా ప్రయోజకులుగా చేయండి. తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి పరీక్షల్లో మంచి మార్క్స్తో పాస్ అవడమే కాకుండా మంచి ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. గవర్నమెంట్ జాబుల కోసం మరి ఇతర జాబుల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో నీ కృప అనుగ్రహించండి. అయా నా సంఘ బిడ్డలందరూ మంచి ఉద్యోగములు పొందుకునేలాగున కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు ప్రభా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి, సర్వశక్తిమంతుడు, జీవాధిపతివి, నువ్వు గొప్ప కార్యములు చేయు దేవుడు తండ్రి. నేను ప్రార్థన చేస్తుండగా నీ ప్రసన్నత మా మీద కుమ్మరించండి అయ్యా. మరి ఎవరికైతే మరి గర్భఫలము లేక బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలము అయా నువ్వు అనుగ్రహించు నాయన బహుమానం కనుక మరి ఆ బహుమానం లేక ఎంతోమంది బాధపడుతున్నారయ్యా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ ప్రార్థనలో పాలు పంచుకుందాం. ఎవరైనా గర్భఫలం లేక బాధపడుతూ ఉంటే మీ కడుపు మీద చేయి వేసుకుని నాతో ప్రార్థనలు ఏకీభవించండి. సర్వశక్తి గల దేవుడు, హన్నాను దర్శించిన దేవుడు, శారాను దర్శించిన దేవుడు, అదేవిధంగా ఎలిజబెత్ను దర్శించిన దేవుడు నిన్ను దర్శించును గాక. భార్య భర్తల్లో ఎటువంటి లోపం అన్నది యేసు నామమున స్వస్థతగా ప్రకటిస్తున్నాను. యేసు నామమున ఎన్ని సంవత్సరాల గడ్డుతనమైనను దేవుడు తీసివేసి చక్కని మరి బిడ్డలను దేవుడు మీకు అనుగ్రహించుటకు గర్భమును తెరియునుగాక. యేసు అధికారము కలిగిన నామమున దావీదు కుమారుడైన యేసు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా, మరి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ప్రార్థనలో పాల్పంచుకుంటున్నారో వారికి గడియలు నిండుగా సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి అయా. మరి లోపల గర్భంలో ఎదుగుతున్నటువంటి శిశువును మరి తల్లిని మీరు జ్ఞాపకం చూసుకోండి. మరి చక్కని ఆరోగ్యం వారిద్దరికి అనుగ్రహించి గడియలు నిండుగా సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. ప్రసవించిన తల్లిని బిడ్డను క్షేమంగా చూడండి. నీ కౌగిట్లో భద్రపరచండి ప్రభా. నీకే వందనాలు. వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో వివాహం అన్ని విషయంలో ఘనమైనది నాయన, అన్ని విషయంలో ఘనమైనది ప్రభా. మరి అలనాడు ఎలియాజరుకు ముందుగా నీ దూతను పంపించి ఎట్టి రీతిగా గుణవంతురాలైనటువంటి రిబికాను అయ్యా ఇస్సాకుకు మీరు అనుగ్రహించారు, అలాగే గుణవంతుడను ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించమని మరి నీవే మరి చక్కని సంబంధములను మరి కుదిర్చి మరి ఆ యొక్క వివాహం జరగడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, నువ్వు కరుణామయుడు తండ్రి, నువ్వు కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి. అయ్యా నీ బిడ్డల పక్షాన మీరు ఉండండి. వారి తల్లిదండ్రులు ఎంతగానో ఆశపడుతున్నారు వారి వివాహాలు జరిగించాలని.
కనుక మరి ఎన్ని సంవత్సరాల నుంచి వివాహం కాకపోయినా నువ్వు చూచుచున్న దేవుడు కనుక మీరే ఒక అద్భుత కార్యం జరిగించి వివాహం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఓ గొప్ప దేవుడా నీకే వందనాలు, జీవాధిపతి నీకే వందనాలు, ప్రేమమయుడా నీకే వందనాలు. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా ఇదిగోనైనా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని గురించి నేను ప్రార్థన చేస్తుండగా మీరు ఒక అద్భుత కార్యం జరిగించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు మీ తల మీద చేతులుంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభువా సర్వశక్తి గల దేవుడా నీ నామమున నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు అధికారము కలిగిన నామమున దావీదు కుమారుడైన యేసు అను నీ నామమున నేను ప్రార్థన చేస్తుండగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్నటువంటి మరణకరమైన వ్యాధులు యేసు నామమున స్వస్థతగా ప్రకటిస్తున్నాను తండ్రి. ఎటువంటి రోగమైనను యేసు నామమున స్వస్థతగా కలుగునుగాక, స్వస్థత అనుగ్రహించబడునుగాక, స్వస్థత అనుగ్రహించబడునుగాక. ప్రభువానికి వందనాలు. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అదిగోనైనా దీర్ఘకాల రోగములకు యేసు నామమున విడుదల కలుగునుగాక. మరి ఇదిగోనైనా చెప్పుకోలేని రోగములతో బాధపడుతున్న వారు యేసు నామమున విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నేను ఎంతోమంది నాయన మైగ్రేన్తో సఫర్ అవుతుండగా మీరు స్వస్థపరుస్తున్నారు తండ్రి. ఇదిగో నాయన బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్న ఒక సహోదరుని మీరు నీ గాయపడిన హస్తంతో బిడ్డను తాకుచున్నందుకు నీకు వందనాలు. భయంకరమైనటువంటి పాదాల నొప్పితో బాధపడుతున్న బిడ్డలను మీరు దర్శిస్తున్నారు, మీ గాయపడిన హస్తంతో తాకుచున్నారు తండ్రి. హెవీ షుగర్తో బాధపడుతున్న బిడ్డలను మీరు ముడుతున్నారు, స్వస్థపడుతున్నారు నాయన. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ శక్తితో నీ ప్రభావంతో నీ బిడ్డలను తాకుచుండగా ఎట్టి రోగము గలవారైనను అరికాలు మొదలుకు నడినెత్తి వరకు ఎట్టి రోగమైన ఎట్టి విధమైన బలహీనతను యేసునామమున స్వస్థతగా ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రభా నువ్వు చూచుచున్న దేవుడు. అదేవిధంగా ప్రభా నేను ప్రార్థన చేస్తుండగా అయా మరి ఎంతోమంది మరి బలహీన శక్తుల చేత పీడింపబడుతున్నారు. దురాత్మ అంధకార శక్తులు వారిని ఆవరించి బలహీనపరుస్తుండగా ఈ నీ నామమున నేను ప్రార్థన చేస్తుండగా, యేసు అధికారం కలిగిన నామమున నేను ప్రార్థన చేస్తుండగా, సర్వశక్తి గల దేవుని నామమున నేను ప్రార్థన చేస్తుండగా, దావీదు కుమారుడైన యేసు నామమున నేను ప్రార్థన చేస్తుండగా చీకటి శక్తుల నుండి యేసు నామమున విడుదల కలుగునుగాక. ఎటువంటి రోగమైనను ఎటువంటి చీకటి శక్తుల ప్రభావమైనను మీ దేహముల నుండి, మీ జీవితాల నుండి, మీ వ్యాపారాల నుండి అవి తొలగిపోవునుగాక. ప్రభువానికి వందనాలు, స్తోత్రములు. సర్వశక్తిమంతుడా నువ్వు నాయన మమ్మల్ని అందరినీ చూచుచున్నావు తండ్రి. ఎంతోమంది ఆర్థిక సమస్యల్లో ఉన్నారు. మరి ఎదుటి వారికి అప్పులు ఇచ్చి వారి దగ్గర నుంచి రాబట్టుకోలేక అయా వారు మోసం చేస్తే మోసగించబడిన నాయన ప్రేమ కలిగిన నీ బిడ్డలు ఉన్నారు నాయన. వాళ్ళు ప్రేమతో అయ్యా వారు బాగుండాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి, వారి కష్టం నుండి బయటకు రావాలని అయా వీరు కష్టాలు ఉండి కూడా వారికి సహాయం చేస్తే వారు నమ్మక ద్రోహులుగా, ఘాతకులుగా నాయన బిడ్డలను మోసపుచ్చి ఉన్నారు. అలాంటి వారితో మీరు మాట్లాడండి. నీ వలన భయము వారికి కలుగునుగాక. తప్పక వారి డబ్బులు వారికి ఇవ్వడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. అదేవిధంగా ఆర్థిక సమస్యలతో మరి ఇతరితర కారణాలను బట్టి ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన బిడ్డలు అయా మానసికంగాను ఆరోగ్యపరంగాను క్షీణించిపోతున్నారు. రూపాయి మొదలుకొని కోట్ల వరకు నప్పులు యేసు నామమున తొలగిపోవునుగాక. సంపూర్ణమైనటువంటి విడుదల, గొప్ప విడుదల కలుగును గాక. ప్రభువానికి వందనాలు. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నువ్వు చూచుచున్న దేవుడు గనుక మా స్వరాన్ని, మా ప్రార్థనను నువ్వు ఆలకిస్తావు గనుక నీకే ప్రార్థన చేస్తున్నాం. ఎందుకనగా నీవు తప్ప మాకు వేరొక దైవం లేదు, నీవు తప్ప మాకు వేరొక రక్షణ శృంగము లేదు. ప్రభువా మరి బేదలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని లేవనెత్తండి. అనాథలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని ఆదరించండి. విధవరాండ్రను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని పోషించండి. అదేవిధంగా వికలాంగులను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి మనోధైర్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నువ్వు
గొప్ప కార్యములు మా ఎడల చేస్తున్నట్లుగా అయా అనాథ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని పోషించండి. విధవరాలి పక్షమున మీరు వాద్యమాడు దేవుడు గనుక అయా మరి ఆమె పక్షాన కూడా మీరు ఉండి మరి ఒక అద్భుత ఆశ్చర్య కార్యాలతో తనను తన కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువానికి వందనాలు, స్తోత్రము తండ్రి. నువ్వు గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడు గనుక నిన్నే అడుగుచున్నాము తండ్రి. అయా కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇతర కేసులతో సతమతం అవుతున్న వారికి యేసు నామమున, యేసు అధికారము కలిగిన నామమున గొప్ప విడుదల కలుగును గాక, గొప్ప విడుదల కలుగును గాక, గొప్ప విడుదల కలుగును గాక, గొప్ప విడుదల కలుగును గాక. మరి ఎంతోమంది మరి చేయరాని తప్పులతో మరి వారు కేసులో ఇరుక్కుపోయారు నాయన. ఆయా చెరసాల్లో బంధించబడ్డారు. అలాంటి వారిని మీరు అయా న్యాయాధిపతిగా ఉండి విడిపించండి. ఎవరైతే ఒకవేళ తప్పు చేసి చెరసాలలో పాలయ్యారో అలాంటి వారికి మారు మనసును కలగజేసి మరి ఒక అవకాశాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా చెడు వ్యసనాలకు లోనే అనే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి తాగుడు, మత్తు పదార్థాలకు, మరి జోదము, వ్యభిచారము వంటి మోసపూరితమైనటువంటి బలహీన శక్తులతో పీడింపబడుతున్న వారికి బలహీనతల నుంచి విడుదల కలగచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా రక్షణ గురించి ప్రార్థన చేస్తుండగా నీ కృప అనుగ్రహించండి. మరి ఎంతోమందికి రక్షణ లేక బాధపడుతున్నారు. అయా తండ్రి మారాలని, తల్లి మారాలని, అన్నదమ్ములు మారాలని, అక్క చెల్లెలు మారాలని ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన ఆలకించి రక్షణ ఆనందాన్ని కలగజేయండి. జక్కే ఇంటికి రక్షణ ఎలాగైతే వచ్చిందో వీరింటికి కూడా గొప్ప రక్షణ ఆనందమును మీరు కలగజేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా మరి ఇదిగోనైనా మరి చాలామంది బిడ్డలు మరి ఉదయమైన లేచి సాయంకాలం వరకు తమ తమ ప్రయాణాల్లో నిమగ్నులై ఉంటారు. అయ్యా మరి వారి వ్యాపారాల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తము స్కూల్కి, కాలేజీలకు వెళుతూ ఉంటారు చాలామంది. మరి వారి ఎటువంటి పరిస్థితుల్లో మరి వారు ప్రయాణాలు చేస్తున్న ఆ ప్రయాణముల చుట్టూరు నీ దూతని కావలు ఉంచండి. వారి వెహికల్ చుట్టూరు నీ దూతని కావలు, ఎవరికి ఎటువంటి ప్రమాదము, కీడు జరగకుండా నీ కౌగిట్లో భద్రపరచండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. నువ్వు గొప్ప దేవుడు తండ్రి. అదేవిధంగా ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను, విదేశాల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. మరి విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న వారికి మరి వీసాలు అనుగ్రహించండి. అదేవిధంగా అన్ని విధాలుగా మార్గాలు అనుగ్రహించండి. అదేవిధంగా విదేశాలు వెళ్ళి అక్కడ మరి సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్న వారు మీరు జ్ఞాపకం చేసుకుని వారి పిఆర్ విషయంలోనూ మరి గ్రీన్ కార్డ్ విషయంలో ఎవ్రీథింగ్ మీరు అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మీయ బిడ్డలందరూ క్షేమంగా ఉండాలి. అక్కడ దేశం కాని దేశము, ప్రాంతం కాని ప్రాంతము, ప్రజలు కాని ప్రజల మధ్య అయా మీరు యోసేపును దీవించినట్లుగా, ఎస్తేరును దీవించినట్లుగా మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. మరి అదేవిధంగా యవ్వన బిడ్డల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరు కూడా తొట్టిళ్ళ పాటు పడకుండా, దురాత్మ శక్తులకు లోను కాకుండా, చెడు వ్యసనాలకు లోను కాకుండా వారు ప్రయోజకులై గొప్పవారు అగినట్లు తల్లికి తండ్రికి మంచి పేరుని, ఖ్యాతిని తీసుకొచ్చే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నా సంఘ బిడ్డలైనటువంటి వారు ఉద్యోగం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగంలో వారిని హెచ్చించండి. వారు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అయ్యి మరి ట్రాన్స్ఫర్ల కోసం, ప్రమోషన్స్ కోసం, మరి ఇతర విషయాల మీద వారు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రైవేట్ జాబ్ చేస్తున్న వారికి ఇంక్రిమెంట్స్ అనుగ్రహించండి. ఒకవేళ మంచి ప్యాకేజ్ కోసం వారు ట్రై చేస్తూ ఉంటే నీ కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి చదువుకుని ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగమును అనుగ్రహించండి. వ్యాపారస్తులు మీరు దీవించండి. వారు చేస్తున్న వ్యాపారంలో వృద్ధి చేయండి, వృద్ధికరంగా మార్చండి. అదేవిధంగా మరి ఆయా వృత్తులు గల వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి తమ చేతికి వచ్చిన పని ద్వారా వారు పోషించబడుతూ ఉంటే, వారికి ఏ పని వచ్చినా ఆ పనిలో వారు చేస్తూ ఉంటే వారు ఆశీర్వాదకరంగా మార్చవలసిన కృప నీదే కనుక ప్రభా, కృప చూపించి మీరు అద్భుత రీతిగా వారిని ఆశీర్వదించండి. అంతేకాదు యోబు ఇంటి చుట్టూరు కంచె వేయబడినట్లు మా గృహముల చుట్టూరు కంచె వేయబడును గాక, కంచె వేయబడును గాక. నేను ప్రార్థిస్తుండగా
మెదిగో ప్రభా, నీ బిడ్డలైనటువంటి వారు ప్రార్థనలో ఏకీభవిస్తుండగా ఎవరు ఏ సమస్యతో ఉన్నారు, ఏ ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు స్వస్థపరచండి. నీ గాయపడిన హస్తంతో బాగు చేయండి. తెరవని గర్భము తెరవబడును గాక. ఆ ఎట్టి రోగమైన యేసు నామమున స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో దినాల నుంచి మరి ఆర్థిక సమస్యల్లో ఉన్న వారికి గొప్ప విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడవు తండ్రి, నువ్వు శక్తి కలిగిన దేవుడవు తండ్రి. మీరే అద్భుత ఆశ్చర్య కార్యములు చేసి మీరే మహిమ ఘనత మహాప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మనసారా మీరు వారిని దీవించి ఆశీర్వదించమని, నిండైన మెండైన దీవెనలతో నింపమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకు వందనాలు. మా అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నాను, మా నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాను. దేశమును పరిపాలిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దేశాల మధ్య దేశానికి సఖ్యత సమాధానం అనుగ్రహించండి. రాష్ట్రాల మధ్య సఖ్యత సమాధానం అనుగ్రహించండి. ఆయా గ్రామాల మధ్య సంఘాల మధ్య సఖ్యతను సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడువు గనుక అయా మంచి నమ్మకమైన పరిచారకులను మాకు అనుగ్రహించండి. అయా సంఘం వృద్ధి చెందాలంటే మంచి క్వైర్ కావాలి. అదేవిధంగా మరి చక్కని ఉద్యోగంగా పాటలు పాడే క్వైర్ కావాలి, మ్యూజిషియన్స్ కావాలి, తర్వాత మరి వాలంటీర్స్ కావాలి. అందరినీ మీరు దయచేయండి. నమ్మకంగా యథార్థంగా అయా నిస్వార్థంగా నీ పాద సన్నిధిలో ప్రార్థన చేసే, ఉపకారములు చేసే, సహాయములు చేసే బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మినిస్ట్రీలు వృద్ధి చెందాలంటే ఎంతోమంది ఫైనాన్షియల్గా సపోర్ట్స్ కావాలి కనుక ప్రభు అట్టి వారిని కూడా మీరు లేవనెత్తండి, బలపరచండి. అయా పరిచర్యను విస్తరింపజేయడానికి నీ శక్తిని వారి శక్తి కొలది అర్పించే గుణమును వారికి అనుగ్రహించండి. అంతేకాదు ప్రభా వారి చేతి పనిని, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాలు వృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటి వరకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్ చేసిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, నిండైన మెండైన దీవెనలతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీ చిత్తము మా జీవితంలో నెరవేరబడినట్టు కీడును తప్పించి మేలుతో తృప్తిపరచమని దావీదు కుమారుడైన యేసు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఈ దినమంతా ఆయన సన్నిధి మీకు తోడుగా ఉండి కీడు నుండి తప్పించి మేలుతో మీరు తృప్తిపరచబడుతురుగాక. ఆయన సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మాతో కలిసి పాట ద్వారా దేవుని మహింపరిచిన సంఘ బిడ్డలకు మరియు సంఘ విశ్వాసులందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. మట్టివాడు నీటి కాలువల వారున నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కొందరైతే వాక్యం చదవడము రాక చదవలేకపోతే, కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకుని దేవుని మహింపరచుకుందామా? అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. కోరహు కుమారులు రచించిన 88వ కీర్తనం. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నీ సన్నిధిని మొర్రపెట్టునాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొర్రకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడి తిని, నేను త్రాణ లేని వాని వలె అయితిని.
చచ్చిన వారిలో విడవబడిన వాడినైతిని. నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలోనూ చీకటి గల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పొరండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది. నీ తరంగములనియు నన్ను ముంచుచున్నవి. నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయనిగా చేసి ఉన్నావు. వెలుపలికి రావల్లగాకుండా నేను బంధించబడి ఉన్నాను. బాధ చేత నన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొర్రపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కోపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుంటురా? అంధకారంలో నీ అద్భుతములు తేలినగునా? పాతాళంలో నీ నీతి తెలియనగునా? యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. యెహోవా, నీవు నన్ను విడిచుట ఎలా? నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా? బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. నీవు మొర్రపెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదికి పొర్లి ఉన్నది. నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి. అవి నన్ను చుట్టూరా చుట్టుకుని ఉన్నవి. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. చీకటియే నాకు బంధువర్గమాయెను. ఎజ్రాహీయుడైన యాతాను రచించిన 89వ కీర్తన. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకుందుననియు నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరిచెదను. తరతరములకు నీ సింహాసనమును స్థాపించేదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. యెహోవా, ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యమును స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, యెహోవా, నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగు ననుచువాడవు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నలిపివేసితివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. పరాక్రమము గల బాహువు నీకు కలదు. నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. శృంగధనువులు నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చించబడుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించబడుచున్నది. మా కేడెము యెహోవా వశము. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ
దేవునివాడు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చుంటివి, నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతని బలపరుచును. ఏ శత్రువును అతని మీద జయము నొందడు, దోషకారులు అతన్ని బాధపరచరు. అతని ఎదుట నిలువకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగపట్టు వారిని మొత్తెదను. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడై ఉండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతిగా నుంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను. నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి న్యాయ విధులను నాచరింపని ఎడల వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల నేను వారి తిరుగుబాటును దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించెదను. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను. అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడవను. నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలము అది నిలిచిననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్టు అది స్థిరపరచబడననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను. ఇట్లు సెలవిచ్చి ఉండి నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు. నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు. నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను. అతని కిరీటములను నేల పడద్రోసి అపవిత్రపరిచి ఉన్నావు. అతని కంచెలన్నీ నీవు తెగగొట్టి ఉన్నావు. అతని కోటలు పాడు చేసి ఉన్నావు. త్రోవన పోవు వారందరూ అతని దోచుకొనుచున్నారు. అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయను. అతని విరోధులు కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు. అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు. అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా చేసి ఉన్నావు. యుద్ధమందు అతనిని నిలవబెట్టుకున్నావు. అతని వైభవమును మాన్పి ఉన్నావు. అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు. అతని యవన దినమును తగ్గించి ఉన్నావు. సిగ్గుతో అతని కప్పి ఉన్నావు. యెహోవా, ఎంతవరకు నీవు దాగి ఉందువు? నిత్యము దాగి ఉందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును? నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకును. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవరు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ప్రభువా, నీ విశ్వాస్యత తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తుల్లిటి నీ కృపాతిశయములెక్కడా? ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకును. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకును. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తిని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతి నొందును గాక. ఆమేన్, ఆమేన్. మోషే రచించిన 90వ కీర్తన. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి. రాత్రి అందరి యొక్క జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు.
ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నా ఎదుట నుంచుకుని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులను విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను? నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములని ఉత్సహించి సంతోషించెదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్ము సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము. వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. ఈరోజు దేవుని వాగ్దానము, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించుదును. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనం. I am the Lord your God, who is teaching you for your profit, guiding you by the way in which you are to go. Isaiah 48th chapter 17th verse. ప్రేమన దేవుని బిడ్డలారా, నీకు ప్రయోజనము కలుగుజేయ నిమిత్తము దేవుడు నీకు ఉపదేశమును చేస్తున్నాడు. నువ్వు ఏ విధంగా నడుచుకోవాలో, దేని నుండి తప్పించుకోవాలో నీకు బోధిస్తున్నాడు. ఆయన మాటల చొప్పున నడుచువారు ఆశీర్వదించబడతారు. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు ఇలాగూ ఉంటారా అని సర్వ శరీరులు ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు నిన్ను దీవించాలనే కదా నీకు దేవుడు ఉపదేశం చేస్తున్నాడు. ఆయన ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో, ముందుకు సాగిపో. దేవుడట్టి కృప నీకు కలుగజేయునుగాక.